విజయవాడ రైల్వే స్టేషన్కు మరో అరుదైన గౌరవం లభించింది. దానికి NSG-1 హోదా దక్కింది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తరువాత ఈ హోదా సాధించిన రెండో స్టేషన్గా విజయవాడ నిలిచింది. ఏటా 500 కోట్ల ఆదాయాన్ని అధిగమించి విజయవాడ రైల్వే స్టేషన్ ఈ ఘనత సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఈ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్లో చేరింది. ఈ కొత్త విధానాన్ని 2017-18లో ప్రవేశపెట్టారు. 500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 2 కోట్ల మంది ప్రయాణికులు ఉన్న స్టేషన్కు NSG-1 హోదా ఇవ్వబడుతుంది. గతంలో విజయవాడ రైల్వే స్టేషన్కు NSG-1 హోదా కొద్దిలో జారిపోయింది. అప్పుడు విజయవాడ స్టేషన్ 2 ప్రమాణాలలో తక్కువగా ఉంది. SSG హోదాను మాత్రమే పొందింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత తాజా సమీక్షలో విజయవాడ రైల్వే స్టేషన్కు 528 కోట్ల ఆదాయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో ఇంత ఆదాయం వేరే ఏ స్టేషన్కు లేదు. దీంతో ఈసారి NSG-1 హోదా లభించింది. ఈ అరుదైన గుర్తింపు లభించడం పట్ల విజయవాడ రైల్వే స్టేషన్లో DRM నరేంద్ర పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ డివిజన్కు ప్రతిష్టాత్మక NSG హోదా రావడం గర్వకారణమన్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ స్టేషన్ మీదుగా ప్రతిరోజు 250 రైళ్లు, 70 గూడ్స్ రైళ్లు, రోజువారీ, వారపు రైళ్లు ప్రయాణిస్తున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్ దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ దివ్యాంగ జనఫ్రెండ్లీ స్టేషన్గా గుర్తింపు పొందింది. వారి కోసం ప్రత్యేక లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వీల్ చైర్లు, వైద్య సదుపాయాలు ఉన్నాయి. మరోవైపు విజయవాడలోని దుర్గా ఘాట్లో నవహారతులు ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దుర్గా ఘాట్లో నిత్యం కృష్ణవేణి మాతకు నవహారతి ఇచ్చే ఏర్పాట్లను వేదిక సభ్యులు, కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కానీ దుర్గా ఘాట్ వద్ద ప్రస్తుతం 5 సెంట్లు మాత్రమే నవహారతులు ఉన్నాయి. మరో 4 సెంట్లు 9 హారతులు తయారు చేయించనున్నారు. ఈ హారతులను 9 మంది ఋత్వికులు ఏకకాలంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ హారతుల్లో ఓంకారం, నాగ, సూర్య, చంద్ర, పంచ, సింహ, కుంభ, నక్షత్ర, ఏక ఉన్నాయి. వాటిని భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.